శ్రీ మౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభవౌద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌస్తుమ శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణః శరణం ప్రపద్యే. ధనుర్మాస వైభవాన్ని నెల రోజుల పాటు అత్యంత కవనీయంగా, అత్యంత కమనీయంగా, మనోరంజకంగా ఆస్వాదన చేసిన పూర్తి అయిన తర్వాత గోదా కళ్యాణంతో ఈ కార్యక్రమాన్ని మనమందరం ముగించుకుంటూ ఉంటాం. గోదా రంగనాథుల కళ్యాణము. ఈ కళ్యాణంలో ఉన్న విశేషాలని శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమముల సారముగా మనకి పెద్దలు వివరించడం జరుగుతుంది. లోకంలో సాధారణంగా కళ్యాణ శబ్దము అంటే మనకి తెలుసున్నది పెళ్ళి అని మాత్రమే. ఈ పెళ్ళి అన్న తెలుగు పదానికి మూలం ఎక్కడుంది? తమిళంలో ఉంది. పెన్ ఇల్. పెన్ అంటే అమ్మాయి, వివాహయోగ్యత కలిగిన అమ్మాయి. ఇదిగో ఈ కార్యక్రమం జరిగిన తరువాత ఈ అమ్మాయికంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో కూడిన ఒక ఇల్లు ఏర్పడుతుంది. పెన్ ఇల్, పెండిల్, పెండ్లి కింద మారింది. మరి సంస్కృతంలో కళ్యాణం. కళ్యాణం అంటే ప్రత్యేకించి దీనికే ఎందుకు చెప్పారు? ఒక మంచి జరిగితే అది కళ్యాణమే. మంచి జరిగితే శుభమేది, దాంట్లో ఏం విశేషం లేదే. కళ్యం లాతి ఇది కళ్యాణం అంటే ఇంతవరకు లేని కొత్త సంపదని ఆ అమ్మాయి మన ఇంటికి తీసుకుని వస్తుంది. కాబట్టే పెళ్ళిళ్ళలో అమ్మాయిని ఆశీర్వదిస్తూ సామ్రాజ్ఞీ భవ, అమ్మాయే మహారాణి అవుతున్నావు. అదేమిటి, రాజు ఉన్నాడు కదా, రాజు కావాలన్నా కూడా అతని పక్కన ఈమె ఉంటేనే రాజ్యాధికారం వస్తుంది. దశరథుడు చేసిన తప్పిదే. రామా నీకు పట్టాభిషేకం అన్నాడు తప్ప సీతమ్మతో కూడిన నీకు పట్టాభిషేకం అనలేదు. 14 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టే తిరిగి వచ్చిన తర్వాత వశిష్ఠుడు ఏం చేశాడో తెలుసా? రామం రత్నమయీ పీఠే సహసీతన్యవేశయత్, సీతమ్మతో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశాడు. కళ్యాణం. మరి పరిణయం అంటారు. పరితః నీయతే అనేన ఇది పరిణయం. పరిణయం అంటే ఈ కుర్రవాడు ఒక మార్గంలో, అమ్మాయి ఒక మార్గంలో, ఆ ఇద్దరూ కలిసి ఒకే మార్గంలో నడిచేలాగా నిర్దేశించే ప్రక్రియ పరిణయం. ఇలాగ ఒక్కొక్క పదం మనకొక్కొక్క సాంప్రదాయాన్ని సూచిస్తుంది. రుక్మిణీ కళ్యాణం, సీతా కళ్యాణం, పార్వతీ కళ్యాణం ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకున్నాయి. మరి గోదా కళ్యాణం ఎలాగండి? రుక్మిణీ కళ్యాణం అయితే రుక్మిణీ కృష్ణులు ఇద్దరు అవతారంలో ఉన్నారండి. పార్వతీ పరమేశ్వరులు, మంచిది. లేదా మరో కళ్యాణం, మరొకటి రుచి కళ్యాణం. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే గోదా కళ్యాణంలో గోదా అమ్మవారు మానవకాంతగా వచ్చిందా. రంగనాథుడేమో గుడిలో కూర్చున్న స్వామి, విగ్రహ రూపంలో ఉన్నాడా? విగ్రహ రూపంలో ఉన్న స్వామి అమ్మవారి పాణిగ్రహణం ఎలా చేశాడయ్యా అంటే మనం అనొచ్చును, లేదండి అలాంటి సాంప్రదాయం ఉంది, మేము స్వామికి అంకితమైపోయి స్వామి సేవలోనే ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు, వాళ్ళందరికీ మూలము అమ్మవారే. అందుకని గోదా కళ్యాణానికి ఓ విశిష్టత ఉంది. ఆ విశిష్టతని మనం క్రమక్రమంగా అది జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క సాంప్రదాయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గోదా కళ్యాణం అన్నప్పుడు గోదా రంగనాథుడు. రంగనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడో చూస్తే గోదా కళ్యాణ వైభవం తెలుస్తుంది. సంసారంలో ఉన్న మనలాంటి వాళ్ళందరికీ ఒక ధైర్యం కలుగుతుంది. ఎవరి రంగనాథుడు? శ్రీరంగక్షేత్రంలో దక్షిణముఖంగా ఉంటాడు, స్వామి శయనించి ఉంటాడు, అమ్మవార్లు అక్కడ కూర్చుని ఉంటారు, నాభికమంలో బ్రహ్మదేవుడు. ఇది కదా రూపం. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ శిల్పి చెక్కాడు ఈ స్వరూపాన్ని? ఏ శిల్పి చెక్కలేదు. ఈ రంగనాథుడు ఎక్కడవాడో తెలుసునా?
రామచంద్ర స్వామికి పూర్వీకుడైన ఇక్ష్వాకు వంశం నుంచి వస్తున్నాడు అదే రూపము. కారణం ఏమిటంటే బ్రహ్మదేవుడు ఒకప్పుడు స్వామిని ప్రార్థించాడు, స్వామి నిన్ను చూడ్డానికి వస్తే ఒక్కోసారి దర్శనం ఇస్తావు, ఒక్కోసారి దర్శనం ఇవ్వవు. అందుకనే అంటాడు పోతన గారు ఒకతోట, ఒక మాట విని అన్నాడు. చచ్చి చెడి వీళ్ళంతా వెళితే స్వామి కనిపించలేట, మీరంతా వెళ్ళండి దేవతాంశలు రేపలలో పుట్టండి నేను కృష్ణుగా వస్తున్నాను అన్నట్టు మాట చెప్పాట. ఇలా కాదయ్యా, రోజు నిన్ను దర్శించుకోవాలి, మార్గం ఏమిటి అంటే స్వామి స్వయంగా క్షీరసాగరంలో శయనించి ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని ఒక ప్రతిమగా చేసి, ప్రతిమ అండంలోనే ఉంది, ప్రతి మా సాటి లేదయ్యా, పోలిక చెప్పలేవయ్యా, అదొక్కటే ఉంటుంది ప్రపంచంలో, అలాగ మార్చి ఆరాధన చేసుకో అంచేత బ్రహ్మదేవుడికి చాలా పని తేలికైపోయింది. ఇది మనకి పురాణాల్లో గాథ ఉంది. ఒకసారి ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మని చూడ్డానికని వచ్చాడు, సేవించుకోవడానికి. ఆ సమయంలో బ్రహ్మ రంగనాథుడి ఆరాధన చేసుకుంటున్నాడు. ఇక్ష్వాకు వెడుతూ, బ్రహ్మదేవ ఎలాగా నువ్వు జపం చేసుకుంటావు కదా, ఆ విగ్రహం నాకు ఇచ్చేయకూడదా అన్నట్టు. నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఇక్ష్వాకు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు, ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఏం కావాలి, నాకు మళ్ళీ ఇంకో రంగమందిరము నిర్మించి అలాంటి రూపం. కానీ పరమాత్మతత్వము ఏకమేవ అద్వితీయం, ఒకటే ఉంటుంది, రెండుండవు. అందుకని బ్రహ్మకి నచ్చచెప్పి ఆ విగ్రహాన్ని ఇక్ష్వాకుకి ఇస్తే రామచంద్ర స్వామి వరకు పరంపరగా వచ్చింది. ఇది మనకి అయోధ్యాకాండలో సహపత్న్య విశాలాక్ష్య నారాయణముపాగమతు, రేపు పట్టాభిషేకం జరగబోతుందన్న సమయంలో ఆ ముందు రోజు రామచంద్రస్వామి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సీతతో కలిసి ఆయన్ని సేవించాడు అంటుంది రామాయణం. సరే, కథంతా చాలా పెద్దది. యుద్ధమంతా ముగిసిన తర్వాత, రావణవధ అయిన తర్వాత విభీషణుడు వచ్చాడు పట్టాభిషేక దర్శనానికి. వచ్చినవాడు రంగవిమానాన్ని చూచాడు. అయ్యా, ఎలాగా నువ్వు సాక్షాత్తు విష్ణువు కదా, విష్ణువుని ఆరాధించడం తమాషాగా ఉంది, ఈ రంగమందిరం నాకు ఇవ్వయ్యా అన్నట్ట. లబ్ధ్వా కులధనం రాజా లంకాప్రాయాద్ విభీషణ. వాల్మీకి చాలా చమత్కారంగా వేస్తాయండి పదాలు. రంగనాథునితో లంక వెళ్ళాడని చెప్పలే, లబ్ధ్వా కులధనం, రాజుగారి కులధనాన్ని తీసుకుని లంకకి వెళ్ళాడు. తీసుకుని వెళ్ళాడంటే మధ్యలో ఆగాడు రంగనాథుడు. ఎక్కడ? ఉభయ కావేరి మధ్యలో. మళ్ళీ రంగనాథ వైభవంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అది అలాంటి రంగనాథుణ్ణి, అర్చారూపంలో ఉన్న స్వామిని, ఆ స్వామిని మనకి దగ్గరికి తీసుకురావడానికి ఆండాళ్ళమ్మ వారు తపన పడి మనకి 30 అందమైన పాశురములు ఇచ్చి తిరుప్పావయ్యని, ఆ తర్వాత స్వామిని సేవించుకోవడానికని 143 పాశురములు, చూడండి సంఖ్య చూడండి ఎలా ఉందో, 143 పాశురములు నాచ్యారు తిరుమజి అని గానం చేసి ఆ రంగనాథుణ్ణి రంగము నడిపించి బయటికి తీసుకొని వచ్చి పాణిగ్రహణం చేసుకుంది. ఇది కలియుగంలో కమనీయమైన సన్నివేశం, మహోదయాన్ని ఇచ్చిన సన్నివేశం, మధుదయాన్ని కలిగించిన సన్నివేశం. అందుకని గోదా కళ్యాణం అని చెప్పుకుంటాం. ఇక్కడ రామావతార్లోలాగా ధనుర్భంగం లేదు, కృష్ణావతార్లోలాగా 7 ఎద్దులు లొంగ తీసుకోవడం లేదు, మరొక రూపంలోలాగా ఈ గొడవలేం లేవు. కేవలము భక్తి అనే రజ్జువుతో కట్టి స్వామిని తెచ్చుకుంది. అంటే అర్థం, నీ లోపల నిజమైన భక్తి ఉన్నట్టయితే ఆలయంలో బొమ్మగా కూర్చున్న పరమాత్మ కూడా యువతలకి దిగివచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు అని నమ్మకం చూపించిన ఒక అద్భుతమైన చరిత్ర గోదా కళ్యాణ చరిత్ర. ఈ చరిత్రకి, గోదా కళ్యాణానికి పూర్వాపరాలు. ఇక్కడే ఒక మాట చెప్పుకోవాలి, కళ్యాణం జరగాలంటే మధ్యలో అనుసంధానకర్త ఉండాలి కదా. అంటే పెళ్లి కొడుకును చూచేవాళ్ళు, పెళ్లి కుమార్తెను చూచేవాళ్ళు ఉండాలి కదా. పెళ్లి కుమార్తెను చూడడానికి వెడితే 7 మగవాళ్ళు, ఒక స్త్రీ వెళ్ళాలని నియమం ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, పార్వతీ కళ్యాణానికి ఎవరు వెళ్ళారండి? సప్తర్షులు, అరుంధతీదేవి వెళ్ళారు. మరి గోదా కళ్యాణానికి అనుసంధానకర్త ఎవరండి? మా విష్ణు చిత్తుల వారే, మా పాండ్యరాజు గారే. ఆ రోజున పాండ్యరాజు ఉన్నాడు, ఆయనే అనుసంధానకర్త. అదేమిటండి 7 ఒకళ్ళు వెళ్ళమన్నారు కదా. ఇక్కడే ఉంది విచిత్రం. 7 1 అంటే అష్టాక్షరీ మంత్రమని పేరు, అంటే 8 అక్షరములు. దాంట్లో ఒక అక్షరం ఓంకారం తీసి పక్కన పెట్టామనుకోండి, సప్తాక్షరీ మంత్రం అంటారు దాన్ని.
అదేమిటి? అస్మద్గురుభ్యో నమః, 7 అక్షరాలు. అందుకని ఇక్కడ కూడా అనుసంధానకర్త ప్రత్యేకించి మనిషిగా కనిపించడంలా. అన్నట్టు ఇందాకటి మాటకి అనుమానం వస్తుంది కదా, 7 మగవాళ్ళు ఒక స్త్రీ ఎందుకని వెళ్ళడము? ఒక ఆయన జ్యోతిష్కుడు కావాలి, రెండో పెద్ద మనిషి వైద్యుడు కావాలి, మూడో ఆయన కార్తాంతికుడు కావాలి, నాలుగవ ఆయన వీళ్ళందరినీ సక్రమంగా చూచేలాంటి నిర్వాహకుడు కావాలి, ఐదవ ఇలాగ 7కి 7 లక్షణాలు. అమ్మాయి నడిచి వస్తుంటే అమ్మాయి సౌష్ఠవాన్ని చూడగానే ఆ నక్షత్రం ఏమిటో చెప్పాలి ఆ మహానుభావుడు. అడుగు పెడుతుండగా ఉన్న సందర్భంలో ఎలా ఉందో చూడడానికి ఆయన కార్తాంతికుడు చెప్తాడు. ఇన్ని రకాల రహస్యాలు. మరి అమ్మాయి దేనికండి, స్త్రీ దేనికి అంటే ఇంటి లోపల అధికారం ఎవరిది చూడడం కోసము, అదనమాట. దానికోసం రావాలి, అది విశేషం. మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు స్త్రీ ఎందుకోసం అంటే ఇంటిలో ఎవరిది అధికారం, ఎవరు ఎలా ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా ముందు గది దాకానే వెళ్ళగలిగిన ఒక్క స్త్రీ మాత్రము ఆంతరంగిక మందిరంలోకి కూడా వెళ్ళేలాంటి అవకాశం లభిస్తుంది. ఇక్కడ గోదారంగనాథుల కళ్యాణంలో మన పెరియాళ్ళవార్లు కానీ, అదే విష్ణుచిత్తుల వారు అంటే గోదాదేవి గారి తండ్రి గారు, లేదు ఆయన శిష్యుడైన పాండ్యరాజు, ఎందరెందరో భాగవతోత్తములు, వీళ్ళంతా కూడా ఆ 7 ప్రతినిధులకి సంకేతమయ్యారు. మరి అమ్మవారి ఇచ్ఛాశక్తి, అమ్మవారి భక్తి భావన, అమ్మవారు గోదా అమ్మవారి ఆ తపన స్త్రీ రూపంగా మారింది. యనమండుగురు అయ్యారు సంధానకర్త. తరువాత మరి మగపిల్లవాడిని చూడ్డానికి కూడా 4 కావాలి, అది మరో చోట తర్వాత మాట్లాడుకుంటాము. దానికి కూడా మన స్వామి దగ్గర లేరా, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు 4 ఉన్నారు. ఇలాగా కళ్యాణానికి తగినటువంటి స్వరూపం ఏర్పడింది. ఇప్పుడు ఇంకొక చిన్న సమస్య, తమాషాగా అనుకుందాం దీన్ని. పెండ్లి కుమార్తెకి సోదరుడు ఒకడు ఉండాలి అని శాస్త్ర మర్యాద ఉంది. మరి పార్వతీదేవికి సోదరుడు సముద్రంలో ఉన్న మైనాకుడు. మరి సీతమ్మ వారికి సోదరుడు ఎవరండి? రుక్మిణికి ఎలాగా ఉన్నారు, 5 ఉన్నారు. సీతమ్మ వారికి ఎవరు? చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే వాల్మీకి పెద్దన్నయ్య అవుతాడు, శతానందుడు చిన్నన్నయ్య అవుతాడు. ఎంచేత శతానందుడు అహల్య గౌతముల కొడుకు, అమ్మవారి గోత్రం గౌతమస గోత్రం, శతానందుడు చిన్నన్నగారు ఇంట్లో పురోహితుడు. మరి వాల్మీకి పెద్దన్న ఎలా అవుతారండి? ఆయన భూమిలోంచే వచ్చాడు కదా, భూమి పుట్టలోంచే, ఈవిడ భూమి నుంచే పుట్టింది. మరి గోదామ్మవారికి సోదరులు ఎవరండి అని చమత్కరించారు. కానీ విశిష్టాద్వైత సాంప్రదాయాలని మనకు అందించిన మహానుభావులు ఉన్నారే, ఎవరు? భగవద్రామానుజులు. వారు గోదాదేవికి సోదరుల వలె ఉన్నారు అని మనకి సాంప్రదాయంలో చెప్తారు. ఒకప్పుడు గోదాదేవి మొక్కుకున్న మొక్కుబడి ఉంది, 108 గంగాళములతో స్వామికి ప్రసాదాన్ని సమర్పిస్తానని. అది ఆమె చెయ్యకుండానే తన స్వామిలో ఐక్యమైనప్పుడు, అది తరువాత భగవద్రామానుజులు ఆ ఘట్టాన్ని విని నేను చేస్తాను అమ్మ తరఫుని అంటూ చేశారు కనుక యతిరాజుల వారిని గోదాగ్రజ అంటారు. అంటే ఈ కళ్యాణంలో ఎక్కడా ఏ లోటు లేకుండా జరిగింది. ఇది విశేషం అన్నమాట. మిగిలిన చోట్లైనా కాస్త తేడాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం అంటాడు హనుమంతుడు. సరిగ్గా శీలము, ప్రవర్తన అన్ని 4 లక్షణాలు సరిగ్గా సరిపోయాయి. సరే, రంగనాథుడిని కాసేపు పట్టే పెడదాం. గోదామ్మవారి గొప్పతనం ఏమిటండి? చెప్పుకున్నాం కదా, పరవ్యూహ విభవ అంతర్యామిగా ఉన్న స్వామిని పట్టుకోవడం కనుక అర్చారూపంలో ఉన్న స్వామిని కిందకి తీసుకుని వచ్చింది. గోదాదేవి సాక్షాత్తుగా భూదేవి అవతారం అంటారు. ఎంచేత వరాహ అవతార కాలంలో భూదేవికి జ్ఞానోపదేశం చేశాడు స్వామి. నన్ను చేరుకోవాలంటే 3 మార్గాలు చాలా సులభము. ఒకటి ఏమిటంటే ప్రపదనం, శరణాగతి చెయ్యి, అంటే వంగి దండం పెట్టు. రెండోది కీర్తనం, నాల్క ఉంది, చక్కటి పదాలున్నాయి, నన్ను గురించి స్తోత్రం చెయ్యి. లేదు ఒక్క పదం గోవింద 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 అయిపోయిందంతే. అన్నమాచార్యుల వారు అంటారు, ఒక్క నామమే చాలు ఒద్దికై మము రక్షింప తక్కినవి భండారాన ఉండని అన్నాడు ఆయన. అది కీర్తనం, ప్రపదనం, కీర్తనం. అయ్యా, నాకు వంగి దండం పెడతావంటే ఒళ్ళు వంగదు, పలుకుదామంటే నోరు లేదంటావా? ఓ పని చెయ్యి, ప్రసూనార్పణం, నా పేరు చెప్పి ఒక్క పుష్పాన్ని అట్టే పెట్టు.
త్యాగరాజస్వామి చెప్తారు, స్వాంతమును సరోజమును సమర్పించువారలు, నీ మనసు స్వామికి సమర్పించ, అదే ప్రసూనార్పణం. ఈ 3 లక్షణములు చూపించిందే గోదామ్మవారు. ఎలాగా? తండ్రి గారు విష్ణు చిత్తల వారు పూలమాల కైంకరించడంలో చాలా గొప్పవారు. ఆయనకి ఆలోచన ఎందుకు వచ్చింది? చిన్నప్పుడు భాగవతం విన్నట్ట ఆయన. భాగవతంలో కృష్ణ పరమాత్మ మధురానగరం వచ్చినప్పుడు అక్కడికి వెడుతూ ఉంటే పూల అంగడి కనిపించింది. పూలు చాలా బాగున్నాయి, అంగడికి వెళ్ళి ఆ పూలమాల నాకు ఇస్తావా అన్నట్ట. వాడు కళ్ళ నీళ్లు పెట్టుకుని, అయ్యా ఇది కంస మహారాజు కోసం చేసినవి, ఎవడి కోసమో తయారు చేసిన పూలమాలలు మీకెందుకు, నేను ఇస్తా కదా అని చెప్పి అప్పటికప్పుడు పూలమాలలన్నీ కలిపి తయారు చేసి బలరామకృష్ణుల మెడలో వేశారట. ప్రసాద పరమౌ నాథవు మమ గేహముపాగతవు, నా ఇంటికి వచ్చారయ్యా మీరు, ఒకరు సృష్టించేవారు ఒకరు భరించేవారిలా ఉన్నారు అంటూ వెనక్కి తిరిగాట. తిరిగితే పూల అంగడి లేదు, పెద్ద భవంతి ఉందిట. ఇదేమిటనుకున్నాడు. అర్థమైపోయింది, కృష్ణుడే నాకు ఇంద్ర భవంతి అనుగ్రహించాడని. కాళ్ళు పట్టుకుని అడిగాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి పొందు నితాంత అపార భూతదయను తాపసమందార దయసెయ్యగదవే, ఎందుకయ్యా నాకు ఇవన్నీను అన్నట్ట. అది మనస్సులో పడింది స్వామికి. పూలమాల కైంకర్యం అనుకున్నారు. భగవంతుని గొప్పతనం ఏమిటంటే తనకి ఒకళ్ళు గోరంత చేస్తే కొండంత తిరిగి ఇస్తాడు. అందుకని పూలు ఇచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? తిరిగి పువ్వులే ఇవ్వాలి. అందుకని పుష్పవాసిని పుష్పహాసిని అయిన గోదాదేవిని ఆయన తులసి కోటలోనే ఇచ్చాడు. ఇస్తే ఆ అమ్మాయి తండ్రి గారి వలనే స్వామి మీద అత్యంత అభిరుచి కలిగి తాను తండ్రి గారి అడుగుదాడలోనే నడిచి స్వామికి అంకితమయ్యింది. అందుకని గోదా కళ్యాణం అంత విశేషం. కళ్యాణ ప్రక్రియలో ఉండే విశేషాలన్నీ ఉంటాయి, కానీ ఏ ఇతర కళ్యాణానికి లేని వైవిధ్యం గోదా కళ్యాణానికి. అయితే స్వామి రంగనాథుడు ఏనాటివాడో కదా, ఏనాటో చెప్పలేము. ఒక సంస్కృత కవి చమత్కరించాడు, అంత ముసలాయిన్ని ఇప్పుడు ఎలా చేసుకుందయ్యా అన్నాడు. అదేమిటయ్యా అన్నాడు. రంగనాథుడు ఏనాటివాడు, ఎన్ని వేల సంవత్సరాలు ఆ చూసినట్టు అంటే, లేదు బాబు, దేవతలంతా ఇప్పుడు 30 ఏళ్ల వయసులోనే ఉంటారు, త్రిదశ వాళ్ళకి పేరు. ఆ త్రిదశలకు తండ్రి అయినప్పటికీ ఆయన ఇప్పుడు అలాగే ఉంటాడు, నిత్య యవ్వనుడు ఆయన. అలాంటి స్వామిని సేవించుకున్న గోదామ్మవారు ఎప్పుడు ఆవిర్భవించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, గోదామ్మవారి కళ్యాణం దర్శించిన సేవించిన లేదా గోదామ్మవారి కళ్యాణం జరిపించుకున్న అక్కడ ఉన్నప్పటికీ లేదు మనస్సులో తలుచుకున్న ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మనకు అర్థమవుతుంది. కలియుగ ప్రారంభమైన తరువాత 98 సంవత్సరాల తర్వాత నలనామ సంవత్సరంలో వచ్చారు ఆవిడ. 98 గమనించండి. అంటే 98 అనగానే 8కే ప్రత్యేకత. ఎంచేతంటే 9కున్న గొప్పతనం అది. ఆ అంకె పక్కన ఏ అంకుంటే దానికి గౌరవాన్ని అట్టే పెడుతుంది. 9 భగవంతుని స్వరూపమే. ఇక్కడ 8 ప్రకృతి. ఆ సమయం లోపల నలవర్షము, నల న అలం చాలదు అనిపించేదిట. అంటే భగవదనుగ్రహాన్ని ఎంత పొందినప్పటికీ నాకొక్కరికి కాదు భగవదనుగ్రహం, అందరికీ ఊరు నాడుం ఉలగమెల్లాం అంటారు ఆండాళమ్మ వారు. లోకమంతా క్షేమంగా ఉండాలి. అలాంటి సంవత్సరంలో కర్కాటక మాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు మంగళవారం నాడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆవిర్భవించారని మనకి పెద్దలు అనుగ్రహిస్తుంటారు. పూర్వ ఫల్గుణి నక్షత్రం కూడా ఇలాంటిదే. ఫల్గ్ న అంటే తల్లి పిల్లలకి ఎన్నో చేసి అయ్యో ఏమీ చేయలేదే అనుకుంటుందట. అలాంటి లక్షణమే ఫల్గుణి నక్షత్రానికి అంటారు. కాబట్టి అర్జునుడు కూడా ఫల్గుణ శబ్దం అందుకోసం వచ్చింది. అలాంటి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో కర్కాటకం అన్నారు. అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా కర్కాటక రాశి భగవంతునికి హృదయస్థానము. అంతేకాదు కర్కాటక రాశి మూలాధారమని ఇంకో శాస్త్రం చెప్తుంది. అంటే మూలాధారం నుంచి హృదయ పర్యంతము కూడా ఉండే స్వామి స్వరూపమే కర్కాటక రాశి. అందున కర్కాటక రాశికి స్థానము గురువు యొక్క స్థానం అన్నారు. అంటే గురువు అంటే లోకాలన్నిటికీ కూడా ఆదర్శప్రాయమైన వాడు. ఎవరండా గురువు అంటే, గురువు హరిహి సాక్షాత్ చరరూపి, విష్ణువే కిందకు వచ్చాడు కదా గురువు రూపంలో. అంటే పెరియాళ్ళు వాళ్ళు అనమాట. చూడండి,
నక్షత్రములకు సాంప్రదాయానికి ఎంత దగ్గర ఉందో, అలాగే చతుర్దశి అన్నది సంకల్ప శక్తికి. లేకపోతే మానవకాంతగా ఉన్న అమ్మ స్వామిని సేవించుకోవచ్చు. స్వామిని భర్తగా తీసుకోగలగడం ఎంతటి దృఢ సంకల్పం ఉండాలి, సంకల్ప శక్తి. ఇక మంగళవారం అంటే తెలుసు కదా, కుజుడు అంటారు. ఒక కవి చమత్కరించాడు, అమ్మా లక్ష్మి, నీ వెనకాల తిరిగే ఆ పెద్ద మనిషికి చదువుకున్న వాడికంటే ముందు తోడు కల్పించావేమిటమ్మా అన్నాడు. ఎందుకుట? మంగళవారం ఎప్పుడు వస్తుంది? సోమవారం తర్వాత వస్తుంది. సోముడు అంటే చంద్రుట్ట, ఆయన వెనకాల ఉన్నట్ట. ఈ కుజుడిని పట్టుకుని గురువు కన్నా శుక్రుడి కన్నా ముందు కూర్చోబెట్టంట మనం. ఎంత తమాషాగా చెప్పాడు. అమ్మా లక్ష్మి, నీ తమ్ముడి వెనక ఉన్నవాడికే ఇంత పదవి ఇచ్చావే, నన్ను రక్షించలేవా అంటాడు కవి. అలాంటి కుజవారన్నాడు ఆవిర్భవించింది అమ్మవారు. ఇదంతా చూచినట్టయితే రంగనాథునికి తగిన స్వరూపము అమ్మవారు. అందుకని గోదా కళ్యాణం ప్రత్యేకించ ఇంత విశేషాన్ని సంతరించుకుంది. గోదా అని పేరెందుకు పెట్టారండి? అమ్మవారికి ఆండాళ్ అన్నట్ట. నిజానికి అప్పుడు ఆండాళ్ అన్న పేరు లేదు, కోదై అని ఉన్నది.